అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేనిది ఉన్నట్టు ఎలా క్రియేట్ చేస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లో ఒక ట్వీట్ ఉంది, ఒకసారి నేను చదివి వినిపిస్తా. దాని తర్వాత మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష రాయలేకపోయిన 30 మంది విద్యార్థులు. ఇది పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదంట. అసలు అది ఎందుకో మనం తెలుసుకుందాము. పెందుర్తికి పవన్ కళ్యాణ్ రాకతో ట్రాఫిక్ ని నిలిపివేసిన పోలీసులు, దాంతో 2 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు. ఇది పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రావడం వల్ల విద్యార్థులు 2 నిమిషాలు లేట్ అయితే అంట అక్కడున్న అధికారులు ఆ విద్యార్థుల్ని ఆపేశారంట. ఓకే, ఆలస్యం కారణంగా విద్యార్థులని పరీక్ష కేంద్రంలోకి అనుమతించని అధికారులు. ఆలస్యం అయితే ఎవరూ రానియరు, అది కూడా పాయింటే. దాని గురించి పక్కన పెట్టేస్తే కష్టపడి చదివి పరీక్షలు రాయలేకపోతే ఆ విద్యార్థులు ఎంత బాధపడతారో తెలుసా? అబ్బా, మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చెప్పాలి ఆ విద్యార్థుల గురించి. అధికారంలో మనం 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ విద్యార్థులకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా. ఇప్పుడు ఆ విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మనకి కొంచెం సిగ్గుండాలా, మానం ఇజ్జత్ గిట్లాంటి కొద్దిగానే ఉండాలా. అధికారం ఉన్నా కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడాలా. మెగా డిఎస్సి అన్నము, పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తా, మనము చాలామందికి జాబ్లు ఇస్తా గిట్లని చెప్పి అన్నము. కానీ ఏ ఒక్కరికి ఇవ్వకుండా ఇప్పుడు మనం డబ్బాలు కొట్టుకుంటా మాట్లాడుతున్నాం. దీనికి పనికి రాని వాలంటీర్లు జాబ్ ఇచ్చేసి జనాలందరినీ పిచ్చోళ్ళని చేసినాము. మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ విద్యార్థులు ఎందుకు లేట్ అయ్యారు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏడుస్తున్నారు, మనం ఒక ఫోటో చూపిస్తాను, దాంతో మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫేకా నిజమా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫేకా, లేకుంటే నేను ఫేకా అని చెప్పి మీకు తెలుస్తుంది. ఒకసారి నేను నీకు ఒక ఫోటో చూపిస్తాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడండి, విశాఖపట్నం సిటీ పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అసలు విద్యార్థులు దేనికి లేట్ అయ్యారు, లేకుంటే పవన్ కళ్యాణ్ ఏ టైంకి వచ్చారు గిట్లని చెప్పి దీంట్లో మీకు అందరికి తెలుసుంటుంది. ఇది నేను ఎడిట్ చేసింది కానీ, లేకుంటే కూటమి పార్టీ వాళ్ళు ఎడిట్ చేసింది కాదు, విశాఖపట్నం సిటీ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, పైన పేర్కొన్న పరీక్ష అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 7 గంటలకే రిపోర్ట్ అవ్వాలి గిట్లని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళు. సో పరీక్ష కేంద్రం యొక్క గేటు ఉదయం 8 గంటలకి మూసివేయబడుతుంది. అంటే పరీక్ష కేంద్రం గేటు 8:30కి క్లోజ్ అవుతుంది. సో స్టూడెంట్స్ అప్పటికీ రాలా. ఓకే, అప్పటికి అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి ఉదయం 8:41 గంటలకి ఆ ప్రాంతం ఉన్న గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలికకు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయవలసిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే అధికారులు, పవన్ కళ్యాణ్ గారు వచ్చింది 8:41 ఆ స్టూడెంట్స్ ఉండాల్సిన టైం ఇప్పుడు 7 గంటల కల్లా ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళు అప్పటికీ గేట్ క్లోజ్ చేసే టైం ఇప్పుడు 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు. అప్పటికీ ఈ స్టూడెంట్స్ రాలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు 8:41 పవన్ కళ్యాణ్ గారు వస్తే అప్పటికీ ఈ స్టూడెంట్స్ రాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తున్నారు. ఇక్కడ ఈ స్టూడెంట్స్ సరిగ్గా టైంకి రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఏం చేస్తుంది, ఈ స్టూడెంట్సే అధికారుల దగ్గరికి వెళ్ళి మేము కొంచెం లేట్ అయినాము, అది కారణం ఇది కారణం అని చెప్పి అనేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని లోనికి పంపిస్తున్నాయి. వీళ్ళందరూ బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అయింది, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వల్లనే అయింది, కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి గిట్లని చెప్పి ప్రెస్ మీట్లు పెడితే దీన్ని రాజకీయ పరంగా తీసుకొచ్చిర్రు గిట్లని చెప్పి అనుకోరా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కటిని సరిగ్గా చూసుకోవడం రాదు, ఏ ఒక్కరికి జాబ్ ఇవ్వడం రాదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ 30 మంది విద్యార్థుల జీవితం నాశనం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వీళ్ళు రాజకీయాన్ని ఏ విధంగా అయినా తీసుకుంటారు. చిన్న పోరగాడిని తీసుకొస్తారు, పెద్ద పోరగాడిని తీసుకొస్తారు, ఈ స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని చక్కగా చూడరు. ఎందుకు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పోరాగాలని మానభంగం చేసిరు. గట్లాంటి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఇచ్చిపెట్టేసి వీళ్ళు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇదంతా జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చేసినా, ఏ క్రైమ్ చేసినా, ఏమి చేసినా కానీ ఖచ్చితంగా దొరికేయడం వాళ్ళకి అలవాటు. మనమందరం ఒక జులై సినిమా చూస్తుంటాము. ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఏ దొంగతనం చేసినా ఈజీగా దొరికిపోతాడు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ క్రైమ్ చేసినా, ఏ లంగా పని చేసినా ఖచ్చితంగా ఈ కూటమి పార్టీ వాళ్ళకి, లేకుంటే నా లాంటి వాళ్ళకి ఈజీగా దొరికిస్తారు. ఇక్కడ మన అందరికీ తెలుస్తూ ఉంది. ఆ స్టూడెంట్స్కి ఎవరి పేరు చెప్పాలో తెలియక పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేశారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దొరికిందే ఛాయిస్ కదా గిట్లని చెప్పి కళ్యాణ్ గారి మీద ఏడుస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయమో ఏంటో మరి మీకే తెలవాలి. ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రం గట్టిగా షేర్ చేయండి.